హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నవే డేస్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ని చాలామంది అయితే ఇష్టపడుతుంటారు. అయితే కొన్ని మొబైల్స్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ తక్కువగా ఉంటుంది, వాటి కెపాసిటీ అనేది. కొన్ని మొబైల్స్ ఏంటంటే చాలా తొందరగా అంటే ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే అవుతాయి అన్నమాట. అయితే ఈ వీడియో ద్వారా మనం టాప్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ ఏమున్నాయని చెప్పి మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇదేంటంటే 2024లో అవైలబుల్గా ఉండే టాప్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ అనమాట. సో ఇది బడ్జెట్ కాస్ట్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఈ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ని అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో నేనేంటంటే ఈ టాప్ 10 ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ని అయితే పిక్ చేసి బెస్ట్ మొబైల్స్ గురించి అయితే దీంట్లో టాప్ ఫీచర్స్ ఏముంటాయి, అదేవిధంగా దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ అయితే చాలా ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనము టాప్ 10 మొబైల్స్ని అయితే పిక్ చేసామని చెప్పాను కదా. సో ఆ టాప్ 10లో నేను చూజ్ చేసినవి నాకైతే బెస్ట్ అనిపించాయి. సో కాబట్టి అయితే నేను చూజ్ చేశాను. సో దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో మనం ఫస్ట్ మొబైల్ చూసుకుంటే ఇది వచ్చేసి షామీ 14 అనమాట. సో ఇది 6.36 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. సో 50-50-50 ఇలా ట్రిపుల్ కెమెరా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే షామీ హైపర్ ఓఎస్ అనే ఓఎస్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా దీనిలో ప్రాసెసర్ గురించి చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th Generation 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. సో బ్యాటరీ చూసుకుంటే నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. లిథియం అయాన్ 4016 MHz బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో స్టోరేజ్ చూసుకుంటే 512 GB స్టోరేజ్, 12 GB ర్యామ్ ఈ మొబైల్లో అయితే వస్తుందన్నమాట. సో ఇలా దీంట్లో ఆ బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అడిషనల్గా ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్రజెంట్ నేను చెప్పినవి ఏంటంటే దీనిలో టాప్ ఫీచర్స్ అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇది వచ్చేసి OnePlus Nord CE 4 అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ మొబైల్. సో దీనిలో ఫీచర్ చూసుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. సో దీనిలో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్లో 50 MP + 8 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 MP కెమెరా అయితే ఉంటుంది. Android 14 OS అయితే ఇది వస్తుంది. అదేవిధంగా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7th Generation 3 చిప్సెట్తో అయితే ఇది వస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. సో దీనిలో బ్యాటరీ చూసుకుంటే ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. 5500 mAh బ్యాటరీ అయితే ఈ బ్యాటరీ అయితే ఉంటుంది. దీంట్లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 25,000 వరకు అయితే ఉంటుందన్నమాట. అంటే ఎగ్జాక్ట్ చూసుకుంటే 24,999 రూపీస్ అయితే ఈ మొబైల్ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇది వచ్చేసి వివో V30 Pro అన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో టాప్ ఫీచర్ చూసుకుంటే 6.78 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. అదేవిధంగా 50-50-50 MP అంటే 350 MP కెమెరాస్ ప్రైమరీ కెమెరాస్ బ్యాక్ సైడ్లో ఉంటాయి. అదేవిధంగా అడిషనల్గా 50 MP కెమెరా ఫ్రంట్లో సెల్ఫీ కెమెరా కోసం అయితే ఉంటుంది. Android 14 అయితే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది కూడా ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. సో దీనిలో నాన్ రిమూవబుల్ బ్యాటరీ అయితే ఇస్తారు. 5000 mAh బ్యాటరీ అయితే దీనిలో సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 41,999 రూపీస్ అయితే మన ఇండియాలో ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ ప్రజెంట్ మనం చూసుకున్న ఈ ఫీచర్స్ అన్నీ ఈ మొబైల్లో వచ్చే టాప్ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇది iQOO Neo 9 Pro 5G అనమాట. సో దీంట్లో టాప్ ఫీచర్ చూసుకుంటే ఇది 6.78 ఇంచెస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 50+ అదేవిధంగా 8 MP డ్యూయల్ లెన్స్ ప్రైమరీ కెమెరా అయితే బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 MP కెమెరా అయితే వస్తుందన్నమాట. ఇది Android 14తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8th Generation 2 SoC ఆక్టా కోర్ ప్రాసెసర్తో అయితే ఇది రన్ అవుతుంది.
సో దీనిలో నాన్ రిమూవబుల్ బ్యాటరీ అయితే ఇస్తారు. 5160 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే దీంట్లో ఉంటుంది. అదేవిధంగా 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 39,990 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే వివో V30 అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే వివో V30 అనమాట. సో దీంట్లో టాప్ ఫీచర్ చూసుకుంటే 6.78 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో ప్రైమరీ కెమెరాస్ 2 ఉంటాయి. 250 MP కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ ఉంటాయి. ఫ్రంట్లో చూసుకుంటే 50 MP కెమెరా ఫ్రంట్ సైడ్లో కూడా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 సపోర్ట్తో వస్తుంది. అదేవిధంగా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 3 ఆక్టాకోర్ ప్రాసెస్తో అయితే వస్తుందన్నమాట. సో దీనిలో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే దీనిలో ఇస్తారు. దీనిలో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 33,999 రూపీస్ అయితే దీని ప్రైస్ అయితే ఇండియాలో ఉంది. సో ప్రజెంట్ మనం చెప్పుకున్న ఈ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో వచ్చిన టాప్ ఫీచర్స్ అనమాట. సో ఇంకా అడిషనల్ ఫీచర్స్ చాలా ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనం టాప్ ఫీచర్స్ అండ్ దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత సపోర్ట్ చేస్తుందో మాత్రం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇంకో నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇది వచ్చేసి OnePlus 12 అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అయితే చెప్పొచ్చు. సో దీంట్లో టాప్ ఫీచర్ చూసుకుంటే ఇది 6.82 ఇంచెస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 50 MP ప్లస్ 64 MP ప్లస్ 48 MP. సో ఇలా ట్రిపుల్ కెమెరాస్ అయితే ప్రైమరీ కెమెరాస్గా బ్యాక్ సైడ్లో వస్తాయి. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కోసం అయితే 32 MP కెమెరా అయితే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14తో అయితే వస్తుంది. అదేవిధంగా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3తో అయితే ఇది వస్తుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ అనమాట. సో దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5400 mAh బ్యాటరీ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే USB ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే ఇది 64,999 రూపీస్ అయితే ఈ ప్రైస్ అయితే మనకి ఇండియాలో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే వివో X100 Pro అన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. దీని స్పెషాలిటీ చూసుకుంటే 6.82 ఇంచెస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. 50 MP ప్లస్ 64 MP ప్లస్ 48 MP ప్రైమరీ కెమెరాస్ అయితే మనకు బ్యాక్ సైడ్లో ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో అయితే వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 ఆక్టాకోర్ ప్రాసెస్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. దీనిలో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 5400 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో 100 వాట్స్ డ్యూయల్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుందన్నమాట. దీని ప్రైస్ చూసుకుంటే 89,999 రూపీస్ అయితే మనకి ఇండియాలో అవైలబుల్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇది వచ్చేసి OnePlus 12R అనమాట. టాప్ ఫీచర్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అనమాట. సో దీనిలో టాప్ ఫీచర్ చూసుకుంటే 6.78 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. సో దీనిలో 50 MP కెమెరా ప్లస్ 8 MP కెమెరా ప్లస్ 2 MP కెమెరా బ్యాక్ సైడ్లో ప్రైమరీ కెమెరాస్గా ఉంటాయి. ఫ్రంట్ చూసుకుంటే 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఆండ్రాయిడ్ 4D సపోర్ట్తో అయితే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 2 ఆక్టాకోర్ ప్రాసెస్తో అయితే ఇది వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ అయితే నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దీని ప్రైస్ చూసుకుంటే 39,990 రూపీస్ అయితే మన ఇండియాలో దీని కాస్ట్ అయితే ఉంది. సో నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro ప్లస్ 5G అనమాట. సో దీని స్పెషాలిటీ చూసుకుంటే ఇది 6.78 ఇంచెస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. దీంట్లో ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి 198 MP అండ్ ప్లస్ 2 MP అండ్ ప్లస్ 2 MP ట్రిపుల్ కెమెరాస్ అయితే ఇది ప్రైమరీ కెమెరాస్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా సెల్ఫీ చూసుకుంటే ఇది 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 OSతో అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆక్టాకోర్ని అయితే సపోర్ట్ చేస్తుంది. దీనిలో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఇస్తారు. లిథియం పొటాషియం 5000 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఇస్తారు. దీనిలో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే ఇది 24,999 రూపీస్ అయితే ఇది ప్రైస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇది వివో X100 అనమాట. సో ఈ మొబైల్ స్పెషాలిటీ చూసుకుంటే ఇది 250 GB అండ్ 512 GB ఈ
ఇన్బిల్ట్ మెమరీతో అయితే 2 వేరియంట్స్లో వస్తాయి. అదేవిధంగా 12 GB ర్యామ్, 16 GB ర్యామ్, ఈ విధంగా 2 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా అయితే వస్తుంది. 50 MP ప్లస్ 50 MP ప్లస్ 64 MP ఇలా ట్రిపుల్ కెమెరా, ప్రైమరీ కెమెరా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 32 MP సెల్ఫ్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అంటే సెల్ఫీ కోసం 32 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీనిలో డిస్ప్లే చూసుకుంటే 6.78 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. దీనిలో నాన్ రిమూవబుల్ బ్యాటరీ అయితే ఇస్తారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. దీనిలో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4800 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. సో దీనిలో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే ఇండియాలో 63,990 రూపీస్ అయితే ఇది ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవి టాప్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ గురించి అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.